morning everybody. Welcome to Quest. Today's our topic is helping verbs. ఇంత క్రితం క్లాసెస్లో మనం వెర్బ్ యొక్క దట్ మీన్స్ మెయిన్ వర్బ్ గురించి తెలుసుకున్నాం. వెర్బ్ టైప్స్లో మెయిన్ వర్బ్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ మన క్లాస్లో ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకుంటాం. హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే మెయిన్ వర్బ్స్తో పాటుగా వీటిని ఉపయోగించి సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ ఒక వాటితోనే కాకుండా ఇవి ఇండివిజువల్గా కూడా సెంటెన్సెస్ ఫామ్ చేయగలుగుతాయి. హెల్పింగ్ వర్బ్స్ ఇండివిజువల్గా కూడా సెంటెన్సెస్ ఫామ్ చేయగలవు. ఎలాగో ఏంటో చూద్దాం. చూడండి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? తెలుగులో సహాయక క్రియ. హెల్పింగ్ వర్బ్స్ వీటిని బీ ఫామ్ వర్బ్స్ అని కూడా అంటాం. ఈ బీ ఫామ్ వర్బ్స్ గురించి వాళ్ళ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఏమేంటి బీ ఫామ్ వర్బ్స్? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. వీటిని బీ ఫామ్ వర్బ్స్ అంటారు. బీ అంటే ఉండడం, ఉండడం గురించి తెలియచేసేవి. సో ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి ఏంటంటే మనం ఒక చోట ఉండడం గురించి, మన గురించి చెప్పడం, మనం ఒక ప్లేస్లో ఉండడం గురించి ఇవి తెలియజేస్తాయి. అంటే మన సబ్జెక్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటాం. సబ్జెక్ట్ మీన్స్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. సో ఐ అంటే నేను, యూ అంటే నువ్వు, వి అంటే నాతో పాటుగా ఉండేవాళ్ళంతా వస్తారు. నెక్స్ట్ ఐ, వి, యూ, దే. దే అంటే నేను కాకుండా వేరే, అంటే వేరే చోట ఉన్న అందరూ కూడా దే అవుతారు. దే. హీ మీన్స్ అతను, అబ్బాయిలకి హీ చెప్తాం, అమ్మాయిలకి షీ చెప్తాం. ఇట్ మీన్స్ థింగ్స్. సో వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వీటన్నిటికీ సంబంధించి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే చూద్దాం. యామ్ వచ్చేసరికి యామ్, ఈజ్, ఆర్ అంటే అర్థం ఉండడం. ఎక్కడ ఉండడం? ప్రజెంట్లో ఉండడం. మీన్స్ ప్రజెంట్ టెన్స్లో మనం ఈ హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాము. అదే పాస్ట్ టెన్స్లో ఉండడం గురించి చెప్పడానికి వజ్, వరుల్లో చెప్తాము. అదే ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీలో చెప్తాము. దట్ మీన్స్ ఉండడం అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ క్లాస్లో ఉన్నాను. ఐ యామ్ హియర్. ప్రజెంట్లో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ఏం చెప్తాను? నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ అంటే ఎక్కడ? ప్లేస్, నేమ్ ఆఫ్ ద ప్లేస్ చెప్తాను. నేను ఎక్కడ ఉన్నాను అంటే ప్రజెంట్ నేనున్న ప్లేస్ ఏంటంటే ఐ యామ్ ఇన్ దేవర్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నామో దాని గురించి ప్రజెంట్ టెన్స్లో చెప్తాము. పాస్ట్ టెన్స్ అంటే నిన్న ఎక్కడ ఉన్నామో గురించి చెప్తాము. ఫ్యూచర్ వచ్చేసరికి రేపు ఎక్కడ ఉంటామో గురించి మనం చెప్తాము. ఓకే, ఇప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తే పాస్ట్లో వజ్, వర్ యూజ్ చేస్తాము. ఫ్యూచర్లో ఏమో విల్ బి యూజ్ చేస్తాము. అగైన్ ప్రజెంట్ టెన్స్ మనం పాజిటివ్, ప్రతి సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా మనం ఎలా చెప్తామమ్మా? పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్, క్వశ్చన్ ఫామ్. ఏది నేర్చుకున్నారో ఈ 3 స్ట్రక్చర్స్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ అంటే అవునని చెప్పడం, నెగిటివ్ అంటే కాదని చెప్పడం, క్వశ్చన్ అంటే క్వశ్చన్. ఇప్పుడు పాజిటివ్లో యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తా. ప్రజెంట్ టెన్స్లో ఉండడం గురించి మాట్లాడతాం. ఐ తీసుకున్నాను అనుకో, ఐకి ఏం వాడాలి? ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకున్నాం. యామ్, ఈజ్, ఆర్లో 3 వర్డ్స్ మీనింగ్ ఉండడమే. బట్ యామ్ ఎవరికి వాడాలి, ఈజ్ ఎవరికి వాడాలి, ఆర్ ఎవరికి వాడాలి అనేది మనకి తెలుసుంటారు. ఓకే, యామ్ వచ్చేసరికి ఐకి వాడతాము. యామ్ ఎవరికి వాడతాము? ఐకి వాడతాము. ఈజ్ ఎవరికి వాడతాము? హీ, షీ, ఇట్కి వాడతాము. ఆర్ ఎవరికి వాడతాము? వి, యూ, దే. ఓకే, ఐతో తీసుకుందాం ఒక సెంటెన్స్. ఐ యామ్. నేను ఎవరని చెప్తాము అంటే నేను ఫలానా అని చెప్పడం, నేను ఫలానా ప్లేస్లో ఉన్నానని చెప్పడం. దట్ మీన్స్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ చెన్నై, ఐ యామ్ ఇన్ వైజాగ్. ఇలా చెప్తాం. ఉండడం, నేను ఫలానా చోట ఉన్నాను, ఇప్పుడున్నాను. అదే గతంలో ఉండడం గురించి చెప్తే వజ్, వరుల్లో చెప్తాం. మరి వజ్ ఎవరికి వాడాలి, వర్ ఎవరికి వాడాలి? వజ్ వచ్చేసరికి ఐ, హీ, షీ, ఇట్కి వాడితే, వర్ వచ్చేసరికి యూ, వి, దేకి వర్ వాడతాం. దట్ మీన్స్ వజ్ వచ్చేసరికి సింగులర్స్కి, వర్ వచ్చేసరికి ప్లూరల్స్కి వాడతాము. అలాగే యామ్, ఈజ్ సింగులర్స్ అయితే ఆర్ ప్లూరల్స్లో మనం యూజ్ చేస్తాం. సో
ఐ వాజ్. పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నానని చెప్తాను. నిన్నటి గురించి, నిన్న ఉండడం గురించి మాట్లాడే వచ్చినప్పుడు ఆ విధంగా చెప్పాలి. అదే రేపు పలానా చోట ఉంటామని చెప్పినప్పుడు ఏమని చెప్పాలి? విల్ బీ వాడతాం. ఈ విల్ బీ ఎవరికి వాడతాము? ఐ, వి, యు, దే, హి, షీ అందరికీ కూడా మనం విల్ బీ యూజ్ చేస్తాము. ఓకే, ఫ్యూచర్లో ఉండడం పాజిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. రేపు నేను హైదరాబాద్లో ఉంటాను. అది పాజిటివ్ సెంటెన్సెస్ మూడు. అదే నెగిటివ్ చెప్పాలనుకోండి, ఉండడానికి ఆపోజిట్ ఏంటి? లేనని చెప్పడం. లేనని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏమని వాడాలి? యామ్ ప్లస్ నాట్ వాడతాం. నాట్లో చెప్తాం జనరల్గా. ఆ నాట్ ముందు ఏం రావాలి? ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ లేని చోట డూ, డస్, డిడ్ని యూజ్ చేస్తామని మనం ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ యామ్ ఉంది కాబట్టి యామ్ తర్వాత నాట్ యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్ చెప్పచ్చు. సో నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ యామ్ ఇన్ వైజాగ్ టుడే అయినప్పుడు నేను వైజాగ్లో లేనని చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఇన్ వైజాగ్. నేను వైజాగ్లో లేను. ఐ యామ్ నాట్ ఇన్ వైజాగ్. అది పాస్ట్లో చెప్పాలనుకుంటే ఐ వాజ్ నాట్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. నేను నిన్న వైజాగ్లో లేను. అలాగే ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పాలంటే విల్ నాట్ బి. ఐ విల్ నాట్ బి ఇన్ వైజాగ్ టుమారో. నేను రేపు వైజాగ్లో ఉండబోను, వేరే చోట ఎక్కడో ఉంటాను. ఈ విధంగా సెంటెన్సెస్ మనం నెగిటివ్ చెప్తాం. అది క్వశ్చన్ ఏమవుతుంది? ఆ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ ఏంటి? యామ్. ఈ యామ్తో క్వశ్చన్ స్టార్ట్ అయితే పాజిటివ్ ఏమని చెప్పాము? ఐ యామ్ ఇన్ వైజాగ్. నెగిటివ్ ఐఎమ్ నాట్ ఇన్ వైజాగ్. అది క్వశ్చన్ వచ్చేసరికి యామ్ ఐ. యామ్ ముందుకు వస్తుంది, ఐ తర్వాత వస్తుంది. ఫస్ట్ నుంచి సెంటెన్స్ స్ట్రక్చర్ చెప్పుకొస్తున్నాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాజిటివ్ సెంటెన్స్. అదే నెగిటివ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. అది నెగిటివ్ సెంటెన్స్. అదే క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి? వెర్బ్ ముందుకు వస్తుందని చెప్తున్నాను. వెర్బ్ ప్లస్ నాట్ రాదు క్వశ్చన్లో. వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. క్వశ్చన్ స్ట్రక్చర్ ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను మా క్లాసెస్లో. సో ఇక్కడ క్వశ్చన్ ఫామ్ ఏమవుతుంది? వెర్బ్ ముందుకు వస్తే యామ్ ఐ ఇన్ వైజాగ్. నేను వైజాగ్లో ఉన్నానా అని. అంటే పాజిటివ్ సెంటెన్స్ రాయడం తెలిసిందంటే నెగిటివ్ సెంటెన్స్ కూడా ఆటోమేటిక్గా తెలుస్తుంది. క్వశ్చన్ అడగడం కూడా వచ్చేస్తుంది. సో బీ ఫార్మ్స్ అంటే ఉండడం గురించి చెప్తారు. ఆ ఉండడం గురించి చెప్పేదానికి యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. యామ్, ఈజ్, ఆర్ వచ్చేసరికి ప్రజెంట్ టెన్స్లో ఉండడం గురించి చెప్తుంది. పాస్ట్ వచ్చేసరికి వాజ్, వర్లో ఉండడం గురించి చెప్తుంది. ఫ్యూచర్ వచ్చేసరికి విల్ బీలో ఉండడం గురించి చెప్తుంది. సో హెల్పింగ్ వర్బ్స్లో ఈ ఫార్మ్స్ ఈ విధంగా మనం నేర్చుకుంటాం. వీటికి ఎగ్జాంపుల్లో చూద్దాం. వన్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో వన్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఒక ఎగ్జాంపుల్ మనం రాసి చూద్దాము. ఈ విధంగా చార్ట్లో రాసుకున్నారు కదా, అందరూ కాపీ చేసుకోండి నీట్గా. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్ చూద్దాం. ఐ యామ్ తీసుకుంటే ఐ యామ్ మనం ఉండడం గురించి చెప్తుందమ్మా. యామ్, ఈజ్, ఆర్, బీ ఫార్మ్స్ అంటే అర్థం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాం? మనం ఉండడం గురించి చెప్తాయి కాబట్టి ఎక్కడ ఉంటున్నాను నేను? ఐ యామ్ ఇన్ వైజాగ్. అదే నెగిటివ్ చెప్పాలంటే ఐ యామ్ నాట్ ఇన్ వైజాగ్. ఐ యామ్ నాట్ ఇన్ వైజాగ్. అది క్వశ్చన్ చెప్పాలనుకుంటే యామ్ ముందుకు వస్తుంది. యామ్ ఐ ఇన్ వైజాగ్. యామ్ ఐ ఇన్ వైజాగ్. నేను వైజాగ్లో ఉన్నాను. ప్రజెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి పాజిటివ్ సెంటెన్స్. ప్రజెంట్లో యామ్లో చెప్తే పాస్ట్ టెన్స్లో ఎందులో చెప్పాల్సి ఉంటుంది? వాజ్, వర్లో చెప్తే ఐకి ఏం వాడాలని చెప్తున్నాం? వాజ్ వాడాలి. సో ఐ వాజ్ ఇన్ వైజాగ్. ఐ వాజ్ ఇన్ వైజాగ్ ఎప్పుడు? ఎస్టర్డే, నిన్న. ఎస్టర్డే. అదే నెగిటివ్ వచ్చేసరికి ఐ వాజ్ నాట్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. అదే క్వశ్చన్ వచ్చేసరికి వాజ్ ముందుకు వచ్చేస్తుంది. వాజ్ ఐ
in Vizag yesterday. ఈ విధంగా క్వశ్చన్లో వస్తుంది. ఐ ఇన్ వైజాగ్ yesterday, నేను వైజాగ్లో ఉన్నానా, ఈ విధంగా చెప్తాను. అదే ఫ్యూచర్కి వచ్చేసరికి చూడండి, ఫ్యూచర్ టెన్స్ పాజిటివ్. ఐ ఇక్కడ వెర్బ్ ఏం రావాలి, బీ ఫాము, విల్ బి. వెరీ గుడ్. ఐ విల్ బి ఇన్ వైజాగ్ టుమారో. I will be in Vizag tomorrow. అది నెగటివ్. I will not be. చూడండి, బీకి విల్కి మధ్యలో నాట్ రావాలి. I will not be. నాట్ ప్లేస్ ఎప్పుడు థర్డ్ ప్లేస్ కదా, అందుకని I will తర్వాత నాట్ వచ్చాక బి. I will not be in Vizag tomorrow. నేను రేపు వైజాగ్లో ఉండబోదు. క్వశ్చన్ విల్ ముందుకు రావాలి. విల్ I be, విల్ I నాట్ రాదు. బి ఇన్ వైజాగ్ టుమారో. నేను రేపు వైజాగ్లో ఉండబోతున్నానా క్వశ్చన్. ఇలాగా ప్రతి సెంటెన్స్ కూడా మనం 3 ఫార్మాట్స్లో నేర్చుకోవాలి. పాజిటివ్, నెగటివ్ అండ్ క్వశ్చన్ ఫార్మ్. ఇలాగ ఉండడం గురించి తెలియజేస్తాయి ఈ ఫార్మ్స్. అండ్ ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షల్. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you very much.